వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, నాకొక డౌట్. స్పెషల్‌గా ఎవరైనా కూడా అంటే ఫ్యామిలీతో కాకుండా ఎవరైనా కావచ్చు, ఫ్యామిలీతో కాకుండా వాళ్ళ పర్సనల్ కావచ్చు, కెరియర్ కావచ్చు, రిలేషన్‌షిప్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా కూడా బయట వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల వచ్చే కాన్సిక్వెన్స్ ఎలా ఉంటుంది? అండ్ ఇలా చేసుకోవడం వల్ల ఆ మనిషి ఏ రకంగా నష్టపోయే అవకాశం ఉందంటారు సార్? ఎక్సలెంట్ క్వశ్చన్. ఈనాటి సమకాలీన సమాజంలో ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మీ క్వశ్చన్ ద్వారా నాకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు అనే పదాన్ని నేను బలంగా వాడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కుటుంబం, సొసైటీ. కుటుంబం తన సర్కిల్, కుటుంబం తనకున్న రిలేషన్స్, కుటుంబం తనకున్నటువంటి ఫైనాన్షియల్ రిలేషన్స్, కుటుంబం తనకున్నటువంటి ఫ్రెండ్స్. ఈ రెండు డిఫరెంట్ కోణాలు ఉంటుంది. అంటే మధ్యలో కుటుంబాన్ని మధ్యలో తీసుకొస్తే ఇవన్నీ కూడా చుట్టూ అమరిగ్గా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబం అన్న విషయం తెలిస్తే నేను విడమర్చే ప్రయత్నం చేస్తాను. ఈ కుటుంబంలో ఉన్న వ్యక్తుల యొక్క తోడ్పాటు ఉంటే ఎలా ఉంటుంది, కుటుంబంలో తోడ్పాటు లేకపోతే, సహాయ సహకారాలు లేకపోతే ఎటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. నేను విడమర్చే ప్రయత్నం చేస్తాను బీయింగ్ ఎన్ అడ్వకేట్గా. ముఖ్యంగా ఫ్యామిలీ అంటే ఏంటి? ఫ్యామిలియా అన్నటువంటి ఒక లాటిన్ వర్డ్ నుంచి ఫ్యామిలీ అన్న వర్డ్ వచ్చింది. డోమ్ అనే పదం నుంచి డొమెస్టిక్ అనే వర్డ్ వచ్చింది. డోమ్ అంటే రక్షణ, ఒక పైకప్పు, డోమ్ అంటాం మనం. ఇది యాక్చువల్గా లాటిన్ వర్డ్స్, అర్మేనియన్ వర్డ్స్ ఇవన్నీ కూడా. ఈ ఫ్యామిలీ అన్న వర్డ్ ఏంటంటే తనకున్నటువంటి గృహం యొక్క సముదాయము, కొంతమంది వ్యక్తుల యొక్క సముదాయం. ఇటుకలు, రాళ్ళు, రప్పలు, మెకానికల్ కాదు, కొంతమంది మనస్తత్వం కలిగిన ఒక వ్యక్తుల యొక్క సమూహాన్ని ఫ్యామిలియా అన్నటువంటి ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందే ఫ్యామిలీ. అలాగే డోమ్ అనే వర్డ్ నుంచి కూడా డొమెస్టిక్ వచ్చింది. అంటే ఏంటి? ఒక రూఫ్ కింద విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తుల ద్వారా మనం ఎంత రక్షణ పొంది ఉంటాం, దట్ ఇస్ కాల్డ్ ఫ్యామిలీ. ఇది ఒక రూట్స్. నేను జస్ట్ ఒక సెంటెన్స్ చెప్తున్నాను, ఇక ఆ వివరంలోకి వెళ్ళే ప్రయత్నం ఎక్కువ చేయను. ఫ్యామిలీ యొక్క ఆ రక్షణ చట్రంలో ఉండడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఏ సందర్భాల్లో మనం ఫ్యామిలీతో ఎటువంటి రిలేషన్స్ కలిగి ఉండాలి, ఫ్యామిలీతో రిలేషన్స్ లేకుండా మనం బయట వ్యక్తులతో రిలేషన్స్ కలిగి ఉండడం వల్ల ఎటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ ప్రాబ్లం ఫేస్ చేస్తాం. ముఖ్యంగా పిల్లల నుంచి పెద్దలుగా ఎదుగుతున్న సమయంలో మైనర్లుగా ఉన్నటువంటి వాళ్ళు మెల్లమెల్లగా మైనర్స్ అంటే చిన్న పిల్లల నుంచి తల్లి తనకి భవిష్యత్తును చూపుతోంది, తండ్రి యొక్క భుజంపై నుంచి తన భవిష్యత్తును చూస్తాడు అంటారు. తల్లి జ్ఞానం నేర్పిస్తుంది, తండ్రి భుజం మీద నుంచి ప్రపంచాన్ని చూస్తాడు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. సో తండ్రి భుజం మీద చాటుగా ఉన్నంతకాలం వాళ్ళకి రక్షణ ఉంటుంది. ఎప్పుడైతే తమ స్వతంత్రం భావించి, ఎప్పుడైతే ఫ్యామిలీ అని చట్టం నుంచి బయటకు వచ్చి ఇతరుల యొక్క భుజాల మీద వాలినప్పుడే సమస్యలు వస్తాయి. సో ఇంటి సభ్యులు కాకుండా తన తల్లి, తన తండ్రి, తన అక్క, తన చెల్లి, తన అన్న, తన తమ్ముడు, ఈ యొక్క బాంధవ్యం నుంచి బయట సర్కిల్లోకి వెళ్ళేటప్పుడే సమస్యలు ఫేస్ చేస్తారు. చాలా కేసెస్లో ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా వరకు సమస్యలు కుటుంబం నుంచి కాకుండా కుటుంబానికి సంబంధించిన వ్యక్తులతోటి మనం రిలేషన్స్ కొనసాగించడం వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా ఏ విషయాలు వాళ్ళతో చర్చించాలి, ఏ విషయాలు వాళ్ళతో చర్చించకూడదు అని ముఖ్యంగా నేను 5 పాయింట్లుగా డివైడ్ చేశాను. సిరి గారు 5 పాయింట్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అందులో ముఖ్యంగా మొట్టమొదటిది కెరీర్కి సంబంధించినటువంటిది. వ్యక్తిగతంగా తన యొక్క కెరీర్ దేనికి ఎలా ఉండాలి, దీనికి సంబంధించి తమ తల్లితో కానీ తండ్రితో కానీ సంప్రదించారు అంటే, ముఖ్యంగా ఒక మైనర్ దాటిపోయి తను ఏదో ఎంపీసీయో బైపీసీయో తను ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలంటే తన ఫ్రెండ్స్ సర్కిల్ ఎందులో ఉంటారో అటువైపు చూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. జాబ్ చేయాలా లేదా మళ్ళీ స్టడీస్ చేయాలా, కేవలం ఒక ఏటీఎం కార్డుగానే పేరెంట్స్ని చూస్తారు తప్పించి ఏ కెరీర్ కౌన్సిలింగ్లో వెళ్తే బాగుంటుందని చెప్పి వాళ్ళతో డిస్కషన్ చేయరు, వేరే వాళ్ళతో డిస్కషన్ చేస్తారు. ఇక్కడ సమస్య ఏమిటంటే కెరీర్ కౌన్సిలింగ్ ముఖ్యంగా వచ్చేటప్పటికి ఒక కెరీర్ ఎక్స్పర్ట్ డిస్కస్ చేయడం చాలా మంచిది. తను దేనికి సెట్ అవుతాడు, ఇట్స్ ఎ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. తను ఏ రంగానికి సెట్ అవుతాడో ఈ విషయాలు ఎవరు తెలుస్తాయి? కుటుంబంలోని తల్లిదండ్రులు తెలుస్తాయి. సో వాళ్ళతో సత్సంబంధాలు లేకపోతే కెరీర్ మ్యాపింగ్ అని వేరే వాళ్ళని చూడడం జరుగుతుంది. ఇక్కడ రాంగ్ స్టెప్ వేస్తారు, తన కెరీర్ కూడా ఒక రాంగ్ రూట్లోకి వెళ్తుంది. ఇక్కడ కొంతమంది వ్యక్తులు నమ్ముతారు, వాళ్ళు ఏదో ఒక ఆర్థిక అవసరాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న పర్సనల్ ఎజెండాతోటి వీళ్ళ మీద టార్గెట్ చేయడం వల్ల వీరి కెరీర్ కూడా స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, పర్సనల్ సంబంధించిన విషయాలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్సనల్ సంబంధించిన విషయాలు. పర్సనల్ అంటే ఏంటి వస్తాయి? ఫీలింగ్స్, ఎమోషన్స్, ఇంట్రెస్ట్. ఈ 3 కలిస్తే వచ్చిందే పర్సనల్. ఫీలింగ్స్, తన పర్సనల్ ఫీలింగ్స్ కొన్ని ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తాను పర్సనల్ ఫీలింగ్స్ అంటే ఏంటని. తన భావోద్వేగాలు, తనకు ఉన్నటువంటి ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని ఎవరితో డిస్కస్ చేయాలి. ఇక్కడ అమ్మాయిలు చాలా చోట్ల తప్పు చేస్తారు. ఇంట్లో ఉన్న తల్లితో సత్సంబంధాలు లేకపోయినా, తండ్రితో సత్సంబంధాలు లేకపోతే ఎవరో అపరిచితమైన వ్యక్తితోటి ఇక్కడ కాలేజీలో
ప్రేమ అన్నటువంటి ఒక మైకంలో పడతారు. ఈ ప్రేమ అనే మైకం అది మత్తులోకి దించుతుంది. ఆ మత్తు అనేక పెడదారులు పట్టించే వైపు తీసుకెళ్తుంది. వాళ్ళ బాడీలో రిలీజ్ అవుతుంటే కొన్ని హార్మోన్స్ కావచ్చు. ఇదంతా సైంటిఫిక్ మెథడ్ అయినప్పుడు కూడా తన ఆలోచన సవ్యంగా లేకపోతే, తన తల్లితోటి సత్సంబంధాలు లేకపోతే, తండ్రితో సత్సంబంధాలు లేకపోతే, ఇంట్లో ఉన్న అన్నతో కానీ తమ్ముడితో కానీ సత్సంబంధాలు లేకపోతే, ఎవరో ఒక పనికి మాలినవాడు, ఎవరో ఒక మూడో వ్యక్తి యొక్క ఆ భుజం మీద వాళ్తుంది. తన యొక్క పర్సనల్ ఎమోషన్స్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే పర్సనల్ ఎమోషన్స్ తను చెప్పుకోగలుగుతుందో, ఆ యొక్క బలహీనతలు తనకున్నటువంటి మానసిక బలహీనతలు అయితేనేమి, శారీరక బలహీనతలు అయితేనేమి, ఎప్పుడైతే ఒక అపరిచిత వ్యక్తి వాడు తనకు సర్వస్వాన్ని భ్రమించి ఒక ఆడపిల్ల ఎప్పుడైతే చర్చించుకుంటుందో వాడు మొదట్లో ఆనందంగానే ఉంటుంది. ఈ ఆనందం తర్వాత విషమించేసి అది పైత్యంగా మారుతుంది. ఆ తర్వాత వాడు ఎంతటికైనా తెగిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క అమ్మాయి యొక్క లైఫ్లో ఉంటుంది. పర్సనల్ విషయాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళతో చర్చించుకోకూడదు. ఇది నాట్ ఓన్లీ నేను ఒక అమ్మాయిల ఉద్దేశం చెప్పట్లేదు, అబ్బాయిలకు కూడా ఇదే విషయాలు. అబ్బాయిలు కూడా చాలా వరకు సున్నితంగా ఉంటారు, చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఎప్పుడైతే తమ యొక్క సున్నిత భావాలని తమ యొక్క ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా థర్డ్ పర్సన్ అమ్మాయితో డిస్కషన్ చేసుకోవడం వల్ల ఆ అమ్మాయి కూడా గ్యాస్ లిటింగ్ కావచ్చు, ఆ అమ్మాయి కావాల్సిన ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో కూడా అమ్మాయిలు కూడా చాలా దారుణంగా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో అట్లాంటి రివర్స్ కూడా అయ్యే ప్రసక్తి ఉంటుంది. సో కాబట్టి తప్పనిసరిగా తన కుటుంబంతో మంచి సత్సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల ఈ ఎమోషనల్ ఫీలింగ్స్, ఇప్పుడు నేను చెప్పాను ఎమోషనల్ ఫీలింగ్స్ కావచ్చు, ఇంట్రెస్ట్లు కావచ్చు, ఫీలింగ్స్ కావచ్చు, ఇవి తన కుటుంబంతో ఎప్పుడు కూడా అటాచ్మెంట్ ఉన్నంతసేపు చాలా బాగుంటుంది. ఇక మూడో పాయింట్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. నాట్ ప్రాబ్లమ్స్ అనకూడదు, ఫినాన్షియల్ అరైజెస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, ఆర్థిక అవసరాలు, ఆర్థిక పురోగతి, ఆర్థిక ఉన్నతి, ఇటువంటి తెలుగు పదాలు నేను చెప్తాను. ఈ ఫినాన్షియల్ దీనికి సంబంధించి తమ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో, తమ యొక్క ఫాదర్తో కానీ మదర్తో కానీ లేకపోతే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ముఖ్యంగా అమ్మాయిల విషయం నేను చెప్తాను. బయట తన ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి మంచి డ్రెస్సెస్, మంచి క్లోత్స్, మంచి జ్యువెలరీస్ అన్నీ వాడుతునేటప్పుడు మన ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లని చెప్పి ఫ్యామిలీ మీద ఒక రకమైనటువంటి విరక్తిని పెంచుకుంటారు. మా ఫ్యామిలీ, మా ఫాదర్ సంపాదించట్లేదు, రకరకాలుగా ఉన్నట్టుగా తన కంపారిజన్ చేసుకుంటారు. నా ఫ్యామిలీ మిగిలిన పోలిస్తే చాలా వీక్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎవడో ఒక వ్యక్తితో మాట్లాడుకోవడం జరుగుతుంది. తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయాలు బయట పెడతారు. ఇలాంటి సందర్భాల్లో ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. నాట్ ఓన్లీ మధ్యతరగతి కుటుంబాలు ఒకటి, సెలబ్రిటీ కుటుంబాలు ఒకటి. సెలబ్రిటీ కుటుంబాలు ఏమవుతారంటే ఫాదర్ మదర్ కూడా బిజీగా ఉంటూ తమ యొక్క ఆర్థిక అవసరాలు ఇస్తున్నప్పుడు కూడా అక్కడ వాళ్ళు ఆ మనీని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. చెడు అలవాట్లు, చెడు తిరుగులు తిరగడం వల్ల సెలబ్రిటీ కుటుంబాలు. అట్ ద సేమ్ టైం మిడిల్ క్లాస్ అమ్మాయిలు తమ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాస్త ఫైనాన్షియల్గా ఒక మంచి బైక్ తోటో, ఒక మంచి కార్ తోటో ఒక అబ్బాయి కనిపించగానే ఇమ్మీడియట్గా ట్రాప్లో పడ్డా ఉండదు. అంటే ఫైనాన్షియల్ సంబంధించి వాడి కాస్త పాకెట్ పని ఇస్తాడు. ఏముంది, జస్ట్ నా బాడీ జస్ట్ ఒక 5 నిమిషాలు కాదనుకుంటే సరిపోతుంది కదా అని అమ్మాయి కూడా అనుకుంటే ఆ యొక్క లీగల్ కాన్సిక్వెన్సెస్, ఆ తర్వాత జరిగే చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాల వల్ల ఆ అమ్మాయి ట్రాప్లో ఇరుక్కుపోతుంది. ఇక్కడ వాడు ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఈమె యొక్క ఆర్థిక అవసరాలను తన యొక్క పెట్టుబడిగా ఊహిస్తాడు అపరిచిత వ్యక్తి, థర్డ్ పర్సన్ అదర్ దాన్ ఫ్యామిలీ మెంబర్. దీని ఎప్పుడైతే జరుగుతుందో ఆ అమ్మాయి తెలియకుండానే ఒక మనోవేదన గురవడం, దాని రకరకాల ప్రాబ్లమ్స్లోకి వెళ్తుంది అమ్మాయి. ఆ అబ్బాయి కూడా ఇదే పరిస్థితికి ఉంటాడు. ఒకవేళ అబ్బాయి ఫైనాన్షియల్గా పూర్గా ఉండి అమ్మాయి కాస్త ఫైనాన్షియల్గా ఉండేటప్పుడు ఇటువంటి అమ్మాయి నేను మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయకపోవడం, అదేవిధంగా అమ్మాయితో ఈక్వల్గా మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల తను తెలియకుండానే ఒక మనోవేదన గురవడం, తన కెరీర్ తన స్పాయిల్ చేసుకుంటాడు, తన లైఫ్ని కూడా డిస్ట్రాక్షన్కి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పేది అంటే తమ యొక్క ఫినాన్షియల్ మ్యాటర్స్ ఎంతసేపు కూడా మ్యాక్సిమం కుటుంబంతో దగ్గరగా ఉంటూ తమ ప్రతి అవసరాన్ని కూడా తన కుటుంబంతో, పెద్ద స్థాయిలో లేకపోయినా ఆ తండ్రి కావచ్చు, ఆ తల్లి కావచ్చు, తమ్ముడు కావచ్చు, పూర్తిగా కొంత ఫైనాన్స్ సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఇది అమ్మాయిలకి అబ్బాయిలకు వర్తించని చెప్తున్నాను. బీ కేర్ఫుల్ ఆన్ యువర్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్. ముఖ్యంగా మీరు అటాచ్మెంట్ అయి ఉండండి. 4వ పాయింట్ చెప్తాను సిరి గారు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. హెల్త్ కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయంటే తన యొక్క అంతర్గతంగా ఏదో ఒక మానసిక వైకల్యం కావచ్చు, శారీరక వైకల్యం కావచ్చు. కొంతమందికి చూడడానికి బయటకు బాగానే ఉంటారు, కళ్ళు, ముక్కు, నోరు, చెవి, ఆ అంగాలన్నీ బాగా పుష్గా ఉంటాయి, కానీ మనోవైకల్యాన్ని కలిగి ఉంటారు. ఏమిటా మానసిక వ్యధ? ఏదో తెలియని ఒక కోణంలో ఒక బెండై ఉంటారు. ఎవరో అపరిచిత వ్యక్తి కాస్త శాద్దీర్చి కాస్త మంచి మాటలు చెప్పి ఒక ఐస్ క్రీమ్ పార్లర్కో, కాఫీ డే షాప్కో తీసుకెళ్తే తెలియకుండానే ఆ యొక్క భుజం మీద వాళ్ళే ప్రయత్నం చేస్తారు. హెల్త్ కాన్సిక్వెన్సెస్, తమలో ఉన్న లోట్లని అక్కడ చెప్పుకుంటారు. నాకు పలానా సమస్య ఉంది. నిద్ర పట్టకపోవడం కూడా ఒక సమస్య. ఈ నిద్ర పట్టకపోతే ఏం చేస్తారంటే ఈ విషయం చెప్పి ఆ అబ్బాయికి మిడ్ నైట్ వరకు కాల్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఇష్యూస్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. కనిపించిన చిన్న పాయింట్గా కనిపిస్తుంది, కానీ తెలియకుండానే అబ్బాయిలు అమ్మాయిల ట్రాపుల్లో పడి అది ఎక్కడికో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి, అసాంఘిక కార్యకలాపాలు కూడా దారితీస్తుంది. ఇట్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇదంతా మనం మాట్లాడుకుంటే ఒక పెద్ద టాపిక్ అవుతుంది సిరి గారు. నేను క్లుప్తంగా అందించే ప్రయత్నం చేస్తాను. పాయింట్ బట్ నాట్ లీస్ట్, ఇట్స్ వెరీ 5th పాయింట్ మీకు నేను చెప్తున్నాను. దట్ ఈజ్ రిలేషన్షిప్.
ముఖ్యంగా ఒక ఫ్యామిలీలో తల్లితో తండ్రితో అన్నదమ్ములతో రిలేషన్షిప్స్ సరిగ్గా లేకపోతే బయట రిలేషన్షిప్స్కి పోకలాడుతాం. ఎప్పుడైతే ఒక అమ్మాయి తన భుజం తట్టే ప్రోత్సాహం తన కుటుంబం నుంచి అందకపోతుందో, ఎవరో థర్డ్ పర్సన్ తన భుజం తట్టే నువ్వు చాలా అందంగా ఉన్నావని, నువ్వు బాగా మాట్లాడగలుగుతున్నావని, నీకు అసలు నువ్వు చీర కట్టుకుంటే అసలు ఈ భూమి మీద ఎవరు లేరు, నువ్వే అద్భుతంగా ఉన్నావని, ఈ యొక్క ప్రోత్సాహం తన పేరెంట్స్ నుంచి ఎప్పుడైతే అందదో, ఎప్పుడైతే థర్డ్ పర్సన్ తన నుంచి ఇలా పొగడం మొదలు పెడతాడో, పొగడటం అనేది అదొక మానసిక వైకల్యం కూడా. ఎప్పుడైతే రిలేషన్షిప్లోకి వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ, ఆ అమ్మాయి ఎప్పుడైతే వాడు పొగుడుతున్నాడని, లేకపోతే తన అందాన్ని పొగుడుతున్నాడని, తన చీర కట్టుకున్నా, తన నడిచినా, తన కూర్చున్నా నడకే హంసపాదం అన్నట్టుగా నీ నడక అద్భుతంగా ఉంది, నీ కళ్ళు చాలా బాగున్నాయి, నీ నోరు చాలా బాగుంది, నువ్వు మాట్లాడుతుంటే గలగల ప్రవాహంలా ఉంది, గంగా ప్రవాహంలా ఉంది, అద్భుతం, ఓహో ఆహా అని చెప్పి ముందుగా ఎప్పుడైతే ఈ పొగడ్తలు మొదలవుతాయో, ఈ పొగడ్తలు రిలేషన్షిప్కి దారితీస్తాయి. రిలేషన్షిప్కి ఫస్ట్ పాయింట్ పొగడ్తా. ఎప్పుడైతే అప్రిసియేషన్ ఇంటి నుంచి కుటుంబానికి లేకపోతుందో బయట పొగడ్తలకు వెళ్తారు. సో కుటుంబం అన్నటువంటి ఫ్యామిలీ మ్యాటర్లను చెప్పేటప్పుడు కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా తమ పిల్లల్ని ఎలా చూసుకోవాలి. దీనికి ఒక చిన్న కథ చెప్తానండి. వడ్రంగి పిట్ట ఉంటుంది సిరిగారు. ఈ వడ్రంగి పిట్ట యొక్క మీరు దీన్ని యాక్చువల్గా రైతు నేస్తం అంటారు. వడ్రంగి పిట్ట మీరు ఎప్పుడైనా చూడండి. ముఖ్యంగా ఈ నవంబర్ డిసెంబర్ నెలలో ముఖ్యంగా మన నల్లమల ఫారెస్ట్ అంటే శ్రీశైలం అడవుల్లోనూ, అదేవిధంగా ఈ శేషాచలం కొండలు అంటే తిరుపతి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వడ్రంగి పిట్టలు ఈ సీజన్లోనే అవి పిల్లల్ని పెడతాయి. ఈ పెట్టేటప్పుడు చూడండి, రైతులనే వాళ్ళకి బాగా తెలుసు. ఈ వడ్రంగి పిట్ట ఏం చేస్తుంటే ఏకపత్ని వ్రతం. వడ్రంగి పిట్ట తన ఒకే ఒక వైఫ్తో ఉంటుంది. ఆ వైఫ్తో ఉంటూ కూడా తన పిల్లల్ని తను ఎంత సంరక్షించుకుంటుందంటే అత్యంత టాల్గా ఉన్న చెట్ల మీద గుడ్లు పెడుతుంది, అక్కడ పిల్లల్ని పొదుగుతుంది. ఆ తల్లి పక్షి ఈ పిల్లల్ని పొదుగుతూ ఉంటుంది. అది ఎక్కడ వేటకు వెళ్ళదు. మగపక్షి మాత్రం బయటికి వెళ్ళి వేటాడి ఆహారం తీసుకొచ్చి తన పిల్లలకి తన నోటి ద్వారా ఆహారాన్ని అందిస్తూ తన భార్య పక్షికి పూర్తిగా ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది ఈ వడ్రంగి పిట్టలు. ముఖ్యంగా ఇంకొక విశేషం ఏంటంటే అవి నోటి ద్వారా గింజల్ని ఏరుకుంటూ వచ్చి ఆ గింజల్ని ఒలిచి పిల్లల నోట్లో పెడితే భార్యని పక్షి నోట్లో పెడుతుంటుంది. ఆ గింజలు అక్కడ నేలపడి అక్కడ పూర్తిగా మళ్ళీ కొత్త కొత్త చెట్లు మొలకెత్తుతుంటాయి. ముఖ్యంగా వేటగాళ్ళకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే కొత్త మొలకలు ఎత్తుతున్నటువంటి ఆ యొక్క చెట్లను చూసి ఖచ్చితంగా ఈ పైన వడ్రంగి పిట్ట ఉంటుందని గుర్తిస్తారు వేటగాళ్ళు. అయితే ఎప్పుడైనా పొరపాటున వేటగాళ్ళ చేతిలో కానీ లేకపోతే ఇతరత్ర కారణాల ద్వారా కానీ మగపక్షి అంటే భర్త పక్షి చనిపోతే ఆడపక్షి విరహంతో చనిపోతుంది, పిల్లలు కూడా చనిపోతే తప్ప వేరే వైపు వెళ్ళవండి. ఇది యొక్క ప్రకృతి యొక్క నియమం చెప్తున్నాను. సో రీసెంట్గా ఒక మన ఆర్టికల్ కూడా చదవడం జరిగింది. ఆ వడ్రంగి పిట్ట అంత అద్భుతంగా ఉంటుంటే కుటుంబ పక్షి అంటారు. అంటే తన కుటుంబం అనేది తన రెక్కల చోటన తన పిల్లల్ని తన భార్యని ఎలా అది ఒకే ఒక పక్షితో ఉంటుంది, తన జీవితాంతం కూడా ఒకే పక్షితో ఉంటుంది, మగ పక్షితోటి తోడుగా ఉంటుంది. అట్లీస్ట్ ఆ పక్షులను చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతే మనకి దైవం అండి, ప్రకృతే మనకు గురువు, ప్రకృతే మనకి సహోదరుడు. పూర్తిగా ప్రకృతిని కానీ మనం చూడగలిగితే ఇటువంటి అద్భుతమైన విషయాలు కొన్ని కోకులలు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇటువంటి విషయాల్లో నేటి సమాజంలో ఆధునిక యువత తన కుటుంబంతో తన యొక్క వ్యవస్థతో సత్సంబంధాలు కలిగి ఉండకపోతే లీగల్ కాన్సిక్వెన్సెస్ పాయింట్లోకి వెళ్తే భయంకరమైనటువంటి ప్రమాదంగా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడైతే తన కుటుంబాన్ని ఆస్తిరూపం కావచ్చు మరి ఇతరత్ర కారణాల ద్వారా కానీ కుటుంబానికి దూరంగా కానీ బయటకు వస్తే అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటాడు. ముఖ్యంగా సొసైటీలో తనకున్నటువంటి తన సమాజంలో ఒక ఏకాకిగా ఏకాకి అనే పదం కూడా అందులో వచ్చింది. ఏకాకిగా మిగిలిపోతాడు. ఇటువంటి సహాయ సహకారాలు అందకపోతే తన ఆరోగ్యం బాగోలేకపోయినా మరొకటి ఇతరత్ర కారణాల వల్ల అనేక రకాల సమస్యలు ఫేస్ చేస్తాడు. మేము రోజు కోర్టుకి వెళ్ళేటప్పుడు అనేక రకాలైన కేసులు మీరు వింతగా ఉంటుందండి. తల్లి కూతురు మీద పెట్టే కేసులు మేము చూస్తాం, కూతురు తల్లి మీద పెట్టే కేసులు చూస్తుంటాం, కూతురు తండ్రి మీద ఆస్తికి వస్తామండి. ఆస్తి కోసం కూతురు తండ్రి మీద పెట్టే కేసులు. రిలేషన్షిప్ బాగాలేకపోవడం వల్ల వీడేం చేస్తాడు, ఎప్పుడైతే ఒక మంచి కుటుంబంలో ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక బ్రదర్గా కానీ సరైనటువంటి ఒక కొడుకుగా కానీ సరైనటువంటి పాత్ర పోషించకపోతే ఆ రిఫ్లెక్ట్ ఎంటైర్ సమాజం మీద పడుతుంది. సమాజం ఎప్పుడైతే వ్యక్తులు చెడిపోతారో అటువంటి చెడిపోయిన వ్యక్తులతో ఉంటే ఆ సమాజం కూడా చెడిపోయినటువంటి సమాజంగా మారిపోతుంది. తద్వారా కోర్టులు, చట్టాలు, న్యాయాలు, పెండింగ్ ఫైల్స్ ఇవన్నీ అనేక రకాల ప్రాబ్లమ్స్. మానసికంగా వైకల్యం ఉంటేనే ఈ రకాల సమస్యలు వస్తాయి. సో సిరిగా నేను చెప్పేది అంటే ఒక కుటుంబం, ఒక బలమైన కుటుంబం, ఒక బలమైన వ్యవస్థ ఉంటేనే ఒక బలమైన వ్యక్తి ఎదుగుతాడు. ఏపీజే అబ్దుల్ కలాం గారు తన ఒక మత్స్యకారు కుటుంబంలో తిరుగుతూ కూడా అదే సముద్ర తీర ప్రాంతం రామేశ్వరంలో ఉన్నప్పుడు తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం, తన అన్నగారు ఇచ్చిన ప్రోత్సాహమే నన్నింతటి వాడిని చేసింది అని చెప్తారు చాలాసార్లు అబ్దుల్ కలాం గారు. ద వింగ్ అని చెప్పి తన యొక్క ఆత్మకథలో ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్తారు. ఇలాగా కుటుంబం సపోర్ట్ తోటి ఎంతోమంది వ్యక్తులు, ఈవెన్ దో ఒక గొప్ప నటి శ్రీదేవి గారు కూడా ఒక సందర్భంలో శ్రీదేవి గారు కూడా చెప్పడం జరిగింది, నేను ఈ స్థాయికి రాగలిగానంటే నాకు కంప్లీట్గా మా మదర్ ఇచ్చిన ప్రోత్సాహమే నన్ను ఈ స్థాయిలో కూర్చోబెట్టిందని చెప్తారు. అంటే ఒక కుటుంబం యొక్క ప్రోత్సాహంతో ఒక వ్యక్తి ఎక్కడికైనా చేరుకోవడంలో అనేక మంది వ్యక్తులు మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. సో సత్సంబంధాలు లేకపోతే సత్సంబంధాలు మెరుగుపరుచుకోండి. మీకు రిలేషన్షిప్ బాగాలేకపోతే మీ ఫ్యామిలీ తోటి మీరు మంచి రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోండి. మీకు ఒక సిస్టర్ ఉంటారు, మీ సిస్టర్తో మంచి రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోండి. అంతేగాని మీ ఫ్యామిలీ కానటువంటి థర్డ్ పర్సన్ యొక్క భుజాల మీద వాలితే
మీరు చాలా సమస్యల చట్రంలో ఎదుర్కొంటారు. మీ బ్లడ్ రిలేషన్ కాకపోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాడు, మీరు ఊహించకండి, వాళ్ళు ఏదో ఒక రోజు నాడు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో మీ యొక్క కుటుంబం కూడా మీకు తోడుగా ఉండే అవకాశం కూడా చాలా తక్కువ. సో దీనికి సంబంధించి ఒక మంచి గైడెన్స్ కావాలనుకుంటే డెఫినెట్గా మనల్ని అప్రోచ్ అయితే మనం ఇవ్వగలుగుతాం సిరి గారు. గ్రేట్ సార్. నిజంగా మీరు చెప్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ అన్నది ఎంత బలాన్ని ఇస్తుందో అర్థమవుతూ ఉంది. అండ్ ఎప్పుడైతే మీరు చెప్పినట్టుగా పర్సనల్ కావచ్చు, కెరియర్ కావచ్చు, రిలేషన్షిప్ పరంగా మనకు తెలియకుండానే కొన్నిసార్లు మనకి మన ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ముప్పు ఏ రకంగా ఉంటుంది అన్నది మాత్రం మీరు చెప్తే ఆ వీడియోలో ఒక్కసారి కనుక మళ్ళీ చూస్తే ఖచ్చితంగా అర్థమవుతూ ఉంటుంది. ఇలా ఫ్యామిలీలో ఎవరికైనా కూడా రిలేషన్షిప్లో కావచ్చు, ఫ్యామిలీ పరంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, నాకు మా ఇంట్లో వాళ్ళకి సరిగ్గా మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవడమో, లేదంటే చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతున్నాయి, ఇలా అనుకునే వాళ్ళు మాకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కావాలి అని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎక్సలెంట్ క్వశ్చన్ సిరి గారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఆ ఫ్యామిలీ కౌన్సిలింగ్లో వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా ఎంటైర్ ఫ్యామిలీ కావచ్చు, కానీ మనల్ని అప్రోచ్ అయితే కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఆ కాంటాక్ట్ నెంబర్కి కానీ కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. ఇండివిజువల్గా కావచ్చు, గ్రూప్గా కావచ్చు, ఎట్లయినా మనం కౌన్సిలింగ్ ఇస్తాం. ఒక మంచి సమాజాన్ని, ఒక మంచి కుటుంబాన్ని ఏర్పరిచే పనిలో ఉన్నాం. అంటే యాజ్ బీయింగ్ ఎన్ అడ్వకేట్గా మా బాధ్యత కూడా అది. ఏదో కేసులు వచ్చాయి కాబట్టి కేసులు వాదించడం, మనీ సంపాదించుకోవడం ఒకటే కాదు, ఒక సామాజిక బాధ్యత కూడా మనం ఫీల్ అవుతున్నాం. కాబట్టి సుమన్ టీవీ యాజమాన్యం దీన్ని ముఖ్యంగా అభినందించాలి. ముఖ్యంగా CEO నాగరాజు గారు అయితేనేమి, సిరి గారు అయితేనేమి, మీ ఉష గారు అయితేనేమి, ఇట్స్ ఎంటైర్ త్రూఅవుట్ యువర్ టీమ్. ఇట్స్ ఎక్సలెంట్ టీమ్. ఏదో ఈరోజు ఉన్నట్టు సోషల్ మీడియాలో డిఫరెంట్ యాక్టివిటీస్ కాకుండా ఒక సామాజిక బాధ్యత మేము చెయ్యాలి అన్నటువంటి కోణంతో మీరు ఆలోచించడం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు ఏదైతే మీ ఆలోచనకు ఉందో, మీ ఆలోచనకి మాకు లీగల్గా డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తాం. ఒక మంచి సమాజాన్ని నిలిపిద్దాం సిరి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.